విజయ సంకల్ప యాత్ర 20వ తేదీన అంటే మొన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 యాత్రలు ప్రారంభమైనాయి. మన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మన పాలమూరు జిల్లా నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్, నగర్ కర్నూలు పార్లమెంట్ అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ 3 పార్లమెంట్లకు సంబంధించినటువంటి కృష్ణమ్మ పాదాల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి యాత్రను వారు మక్తల్ నియోజకవర్గం కృష్ణా దగ్గర నుంచి యాత్రను ప్రారంభించడం జరిగింది. మరి యాత్రలో ఇంతవరకు మక్తల్ నియోజకవర్గం, నారాయణపేట నియోజకవర్గం, అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గం, మహబూబ్ నగర్ నియోజకవర్గం అంటే 4 నియోజకవర్గాల్లో యాత్ర ఇప్పటిదాకా కొనసాగింది. మరి ఈ రోజు నుంచి ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి హన్వాడ నుంచి కొడంగల్లోకి ఈరోజు యాత్ర ప్రవేశిస్తుంది. సాయంత్రం మధ్యాహ్నం కొడంగల్లో, సాయంత్రం షాద్నగర్లో ఈ యాత్ర ఉంటుంది ఈరోజు. అదేవిధంగా రేపు జడ్చర్లలో ఉంటుంది యాత్ర. రేపు జడ్చర్లతో ఈ పార్లమెంటులో జరిగేటటువంటి యాత్ర కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రేపు సాయంత్రం నాగర్ కర్నూల్లో ఈ విజయ సంకల్ప యాత్ర అడుగు పెడుతుందని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ యాత్ర ఈ 4 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, విద్యావంతులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ యాత్రలో పాలుపంచుకున్నారు. పెద్ద ఎత్తున ఈ యాత్రకు వారు స్వాగతం పలికిండ్రు. ఈ యాత్ర విజయవంతంగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి యొక్క 10 సంవత్సరాల పాలన పైన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ, సంక్షేమ కార్యక్రమాలే కానీ వాటిపైన ప్రజలకు తెలియజేస్తూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ దేశంలో ఒక మార్పును తీసుకొచ్చినారు, ఒక నయా భారత్ని చూడాలనేటటువంటి ఒక ఆలోచనని ఏ విధంగా ప్రజల లోపల రేకెత్తిస్తున్నారు. ఈ 10 సంవత్సరాల పాలన ఒక ఎత్తు అయితే ప్రజల లోపల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజల లోపల నమ్మకాన్ని నింపితే, విశ్వాసాన్ని నింపితే ఈ దేశ భద్రత కోసం కానీ, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఈ ఆర్థిక వ్యవస్థను నిలువరింపి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఈరోజు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోదీ గారు మన భారతదేశానికి ఏ విధంగా 10వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకెళ్ళిండ్రు. అదేవిధంగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో 3వ స్థానంలో భారతదేశాన్ని నిలిపే విధంగా ఈరోజు వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి అంశం పైన ప్రజల లోపల వివరిస్తూ మరి ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. 2047 అంటే వచ్చేటటువంటి స్వతంత్రం వచ్చి మనకు 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 2047 అంటే వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశమే మోదీ గ్యారంటీ. భారతదేశాన్ని అభివృద్ధి చెందే 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో కల్లా మొట్టమొదటి స్థానంలో ఉండేటటువంటి లక్ష్యంతోనే, ఒక ముందు చూపుతో, ఒక విజన్తో ముందుకు పోతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఆ విషయంలో ప్రజలకంతా కూడా ఒక గ్యారంటీ, మోదీ గారి గ్యారంటీని వివరిస్తూ ప్రజల్లోకి యాత్ర కొనసాగుతూ ఉంది. ఈరోజు ఇప్పటికే చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, ప్రతి గ్రామాల్లో మహిళలకు గతంలో టాయిలెట్స్ ఉండేవి కాదు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మహిళల ఆత్మగౌరవం కోసం మరి ప్రధానమంత్రి వాళ్ళ అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి పేదల గురించి, వాళ్ళ బాత్రూమ్ల గురించి కూడా ఆలోచన చేసి స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఒక్కరికి టాయిలెట్ ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరికి టాయిలెట్ నిర్మాణం చేసిందే కావచ్చు. అదేవిధంగా కోవిడ్ సమయంలో పేదలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూలీలకు పోలేక, బయటికి పోలేక, ఉపాధి లేక ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఆకలితో కడుపు మాడకూడదని ఆనాటి నుంచి నేటి వరకు వారికి ఉచితంగా రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నారు.
మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకు కూడా ఈ రేషన్ని ఉచితంగా అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు కోట్లాది దాదాపు 9 కోట్ల మందికి ఈరోజు రేషన్ కార్డు 80 కోట్ల మందికి రేషన్ కార్డులు అందజేస్తూ ఉన్నారు, ఉచిత బియ్యం అందజేస్తూ ఉన్నారు. ఈరోజు 9 కోట్ల మందికి మహిళలకు కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ పొగకు వాళ్ళ కళ్ళు కానీ కనుచూపు తగ్గడం ఉండకూడదు. వాళ్ళ పొగ పీల్చి లంగ్స్లో ఇబ్బందులు వచ్చి వాళ్ళు ఆరోగ్యం దెబ్బతినకూడదని ఈరోజు ప్రతి ఒక్క పేద మహిళకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినారు. ఇంకా ఎక్కడెక్కడైతే లేదో ఇప్పటికి కూడా కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇండ్ల నిర్మాణం దేశవ్యాప్తంగా కోట్లాది ఇండ్ల నిర్మాణం చేసి 4 కోట్ల మందికి ఇండ్ల నిర్మాణం చేసిండు. మరి ఇక్కడ మన దగ్గర చూస్తే తెలంగాణలో ఏ ఒక్కరికి కూడా 2 బెడ్రూమ్లు అనే మాట చెప్పినటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ పేదవాళ్ళకి ఎవరికి ఆ ఇండిని అందనీయకుండా చేసినటువంటి పరిస్థితి. రైతుల విషయానికి వస్తే రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఒక్క రైతుకు 2,000 చొప్పున 4 నెలలకు 2,000 చొప్పున సంవత్సరానికి 3 విడతలుగా 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి విధంగా డైరెక్ట్గా రైతులకు మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్లోకి ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఎరువుల సబ్సిడీ పెద్ద ఎత్తున ఒక్కొక్క రైతుకు ఎరువుల సబ్సిడీ ఒక్కొక్క ఎకరా కనుక మనం లెక్క తీసుకుంటే అంటే కిసాన్ సంబంధించి కూడా లెక్క చేసుకుంటే ఒక ఎకరాకి దాదాపు 24-25 వేల రూపాయల సహాయాన్ని రైతులకు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున విశ్వకర్మ పథకం కింద కుల వృత్తుల వారికి అందరికి కూడా ఇవాళ లోన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పంటలకు కూడా బీమా చేసేటటువంటి పథకాలు కానీ, వాళ్ళకు జీవన జ్యోతి కింద ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా ప్రమాద బీమాలు కానీ, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో గ్రామీణ అభివృద్ధి కానీ, పట్టణ అభివృద్ధి కానీ, రూరల్ రోడ్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, ప్రతి ఒక్కటి చిన్న పరిశ్రమలు కానీ, ఈ విధంగా ఈ భారతదేశం యొక్క యువతకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున మరి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి పరిశ్రమలు రూరల్ స్థాయి వరకు కూడా చిన్న పరిశ్రమలు ప్రారంభించే విధంగా లోన్లు ఇచ్చేటటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అనేక కార్యక్రమాలు మరి ఈరోజు ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో మరి యాత్రలో ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ఈ దేశంలో ఈరోజు ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ప్రజలందరూ కూడా ఈ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ యాత్రకు పూర్తిగా మరి ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈసారి మోదీ గారిని గెలిపిస్తాం. వచ్చే పార్లమెంటులో మటుకు మేము ఖచ్చితంగా మోదీ గారికే మా ఓటు, అసెంబ్లీలో లేదా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మోదీకే మా ఓటు అనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మరి స్వాగతాలు పలుకుతున్నారు, ఘనమైనటువంటి స్వాగతాలు పలుకుతున్నారు. చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ యాత్రను చూసి ఓర్చుకోలేకపోతున్నాయి. వాళ్ళు అసలు యాత్రలో ప్రజల యొక్క పాల్గొనడాన్ని చూసి కానీ, ప్రజల యొక్క భాగస్వామ్యం చూసి కానీ, ప్రజల యొక్క ఉత్సాహం చూసి కానీ ఓర్చుకోలేక ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ యాత్రను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నిన్న కోమటిరెడ్డి గారు ఒక వ్యాఖ్య చేసిండ్రు. ఏమనంటే రోడ్ల కిషన్ రెడ్డి గారి పైన ఒక వ్యాఖ్య చేసిండ్రు. వాళ్ళు రోజేమో పోయి ఢిల్లీలో పోతాడు, ప్రధానమంత్రి గారిని కలుస్తారు, మా గడ్కరీ గారిని కలుస్తారు, ఫోటోలు దిగుతారు, పేపర్లకు ఇచ్చుకుంటారు. ఇక్కడ వచ్చి మాత్రం మేము చేసినామని చెప్పుకుంటారు. కిషన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం అభివృద్ధి జరిగిందనేటటువంటి మాట మాట్లాడడానికి వాళ్ళకు కొంచెమైనా సంస్కారం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే ఇక్కడ వీళ్ళు ఒక పుల్ల కూడా కదిలించేటటువంటి పరిస్థితులు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం.
రోడ్లు కానీ హైవేలు కానీ నిన్న తీసుకొచ్చి ఇక్కడ ఫోటో చూపిస్తాం మీకు. దక్షిణ రింగుకు ఓకే. ఎవరెవరున్నారు ఆ ఫోటోలా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మన గడ్కరీ గారితోనే దిగిండ్రు. ఏం చెప్తున్నారు? రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు గడ్కరీ గారు ఒప్పుకున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయగలుగుతుందా? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిండ్రు. అంతకుముందు ఎప్పుడైనా కేసీఆర్ పోతే ఏమైనటోళ్ళు వీళ్ళు? వాళ్ళకు వీళ్ళకి ఏదో ఒప్పందం ఉంది, వాళ్ళకి వీళ్ళకి ఏమో ఒప్పందం ఉందనేటటువంటి బ్లేమ్ చేసేటటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు పోయి కలిసి వచ్చింది కదా, మరి వీళ్ళకి ఏమైనా మాత్రం ఒప్పందం ఉందా చెప్పాలి బయట. ఫస్ట్ భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బీఆర్ఎస్తో వాళ్ళకు లోపాయికారి ఒప్పందం పెట్టుకొని ఈ విధమైన ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఒప్పందం ఉన్నటువంటి దుష్ప్రచారంతోన ఆ రెండు పార్టీలు ఏకమై ఈ దుష్ప్రచారాన్ని నడుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రచారం చేస్తుండ్రు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవుతుందని. ఇది ఒక దుష్ప్రచారం మళ్ళా నడుపుతూ ఉన్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇటువంటి దుష్ప్రచారాలు దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పి నేను ఈ సందర్భం కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా చాలా స్పష్టంగా మా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మేమందరం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరితో మాకు ఎలాంటి పొత్తు లేదు, ఉండదు ఇక్కడ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు లోపాయికారి ఒప్పందంతోన భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి రేపు పార్లమెంట్లో మొత్తం 17 స్థానాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతున్నటువంటి ఒక భయంతో ఈ విధమైనటువంటి దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది ఏమాత్రం కూడా సంస్కారం అనిపించుకోదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందిందో కాంగ్రెస్ పార్టీ ఇదే దుష్ప్రచారం చేసి, ఈ దుష్ప్రచారం వల్లనే కాంగ్రెస్ పార్టీ బొటాబొట్టి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మీ మీద ప్రజలు విశ్వాసంతో ఓటేలే. 6 గ్యారంటీలు అన్నారు. ఎక్కడ ఉన్నాయి 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పొత్తు అని చెప్పిండ్రు. ప్రజలకు అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 6 గ్యారంటీల విషయంలో ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇక్కడ 17 స్థానాలు తెలంగాణలో గెలిపియండి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇలా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్నాడు. అంటే ఈ రాష్ట్రానికి చేత కాదు అని స్పష్టంగా చెప్పేసిండు. ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలు కేంద్రంలో మేము అధికారంలోకి వస్తేనే చేస్తాము, లేకుంటే మేము చేయలేమని చెప్పిండు. అధికారంలోకి వచ్చేది వాళ్ళు 6 గ్యారంటీలు అమలు చేసేది కల్లా అని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒప్పుకుందని. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది నరేంద్ర మోదీ గారే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అంటే అటు ఊసే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి క్యాండిడేట్ ప్రకటించమనండి. వాళ్ళ INDA ఉంది కదా, వాళ్ళ ఇండియాలో ఎక్కడ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ప్రకటించి వాళ్ళందరూ కలిసి ఈ దేశంలో అధికారంలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. వీళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారో ఒకసారి చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా అసలు నరేంద్ర మోదీ గారికి మ్యాచ్ అవుతాడా? కేవలం మళ్ళొకసారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు దేశంలో ప్రజలందరూ కోరుకుంటున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే 100కి 100% కాదు, 200% నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. తెలంగాణ నుంచి 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా విజయం సాధించబోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ విజయ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మీరు భారతీయ జనతా పార్టీ యొక్క యాత్రను చూసి భయపడి పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకునండి. ప్రజలకు మీరు ఏమి హామీలు ఇచ్చిరో హామీలు నెరవేర్చే విధంగా మాట్లాడండి. నిన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సభ పెట్టిండ్రు. ఆయన
ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అయినాక ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం వచ్చిండు అక్కడ. దానికి అక్కడ సభ పెట్టుకొని మొత్తం దాదాపు 3-4 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన వాళ్ళు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నామనే ఈ యొక్క తొందరపాటుతో మొత్తం వారందరూ శంకుస్థాపనలు చేసింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇవాళ వాళ్ళు శంకుస్థాపన చేసిండ్రు. ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో, కొడంగల్ నియోజకవర్గంలో వాళ్ళు ఇప్పటిదాకా 2500 మహిళలకు ఇచ్చిందా ఏ ఒక్కరికైనా? ఎన్నికలైనా వెంబడే మహిళలకు 2500 ఇస్తామన్నారు ఒక్కొక్క మహిళకి ఇంట్లో. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తామన్నారు. 15,000 రూపాయలు రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు. మరి ఇప్పటిదాకా రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల ముందు రైతు బంధును ఆపింది వాళ్ళే. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి రైతు బంధుని ఆపింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఈరోజు ఇప్పటిదాకా రైతు బంధునికి ఎందుకు ఇవ్వడం లేదు? అలవుగానటువంటి హామీలు అడ్డగోలుగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసి 4,000 పెన్షన్ ఎక్కడుంది? వికలాంగులకు 6,000 పెన్షన్ ఎక్కడుంది? ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు మరి కదా? తర్వాత వచ్చిన తర్వాత 100 రోజులు అన్నారు. ఇప్పుడు తర్వాత పార్లమెంట్ ఎన్నికలని, లేదా ఎన్నికల ముందు ఇచ్చినట్టు ఏదో కేసీఆర్ను కంప్లీట్గా వీళ్ళు కేసీఆర్ని ఫాలో అవుతున్నారు. అహంకారంతో మాట్లాడడం మానుకునండి. వాళ్ళ అహంకారానికే ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టిండు కేసీఆర్ని, ఫామ్ హౌస్కి పరిమితం చేసిండు. అహంకారంతో దయచేసి మాట్లాడకండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వస్తుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారే ఉండాలని, ఇక్కడ కూడా పార్లమెంటు స్థానాన్ని గెలిపించడానికి తెలంగాణలో సిద్ధమైనరు. అహంకార ధోరణి విడనాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారిని ఈ సందర్భంగా నేను కోరుతాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, మరి విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పెట్టలేదన్నాడు కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పెట్టి దానికి జాతీయ హోదా ఇవ్వాలని ఆ రోజు ఎందుకు అడగలేదు? జాతీయ హోదా ఎందుకు రాలేదు అందరికీ తెలుసు. ఈరోజు రాజకీయాలు మాట్లాడితే ఎట్లా? ఆ రోజు వీళ్ళు పెట్టకపోవడం వాళ్ళ తప్పు. ఫస్ట్ వాళ్ళు పెట్టకపోవడము, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పాలమూరు రంగారెడ్డిని ఆ రోజు ఒత్తిడి చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెషర్ తీసుకొచ్చి కొంతమంది పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తే వారందరి యొక్క సహకారంతో ఆ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఉన్న వ్యతిరేకించింది. దాన్ని పాలమూరు రంగారెడ్డిని వ్యతిరేకించింది. ఈరోజు పార్టీలు మారినంత మాత్రాన రాజకీయాలు మారొచ్చు, ఇది మారొచ్చు, కానీ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. పాలమూరు రంగారెడ్డి కాదు, ఈ యొక్క పాలమూరు జిల్లాలో కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ ఈ ప్రాజెక్టుల కోసం పోరాటం చేసిందంటేనే ఆనాడు డీకే అరుణ పోరాటం చేసింది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు పోరాటాలు చేయలేదు. పోరాటాలు చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సాధించింది. వాటి కోసం కష్టపడి ఆ యొక్క కమిట్మెంట్ అని ఫుల్ఫిల్ చేయించింది ఆనాడు. ఈరోజు జిల్లా అభివృద్ధిలో, జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనలో కీలకమైనటువంటి పాత్ర ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా నా మీద విమర్శ చేసేటటువంటి స్తోమత కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అర్హత కానీ ఏ ఒక్కరికి లేవు.